ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చిట్టినగర్లో ఉన్న అపార్ట్మెంట్ కాడికి లిఫ్ట్ మిషన్ పని చేయడానికి వచ్చాము. ఈరోజు ఆదివారం ఉదయాన్నే 6ంటికి లిఫ్ట్ మిషన్ పనికి వచ్చాము. మా పిల్లలు ఇంటికాడే ఉన్నారు. బుజ్జి అను శ్రీవల్లి ఇద్దరు వచ్చారు. అందరూ ఒక చాటు ఉన్న కొట్టుకుంటారని శ్రీవల్లిని బుజ్జిని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ మొత్తం అటు 5 ఫ్లాట్లు ఇటు 5 ఫ్లాట్లు కదా ఫ్రెండ్స్. రెండో ఫ్లాటు అటొకటి ఇటొకటి మొత్తం కట్టుబడి పూర్తయిపోయింది. 3వ ఫ్లోర్ కి సెంట్రింగ్ కార్లు పెట్టారు కదా, సెంట్రింగ్ కార్లు ఇంకా తీయలేదు. అవి తీస్తే కానీ లిఫ్ట్ మిషన్ పని ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఈ వారం రోజు మొన్న 4వ స్లాబ్ వేశారు కదా, ఆ 4వ స్లాబ్ పైన లిఫ్ట్ గోళ్ళు కట్టడానికి ఇటుకురాళ్ళు ఇసుక వేయటానికి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కరోజే లిఫ్ట్ మిషన్ పని ఉంటుంది. మళ్ళీ ఒక వారం రోజులు ఆ సెంట్రింగ్ కర్రలు తీసేదాకా పని ఉండదు ఫ్రెండ్స్ మాకు. ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్, అందుకని ఈరోజు టాప్ ఇయర్లు ఎవరు పని చేయటానికి రాలేదు, మేమే వచ్చాము. మళ్ళీ రేపు పొద్దున్నే వాళ్ళకి పనికి అందియాలి కదా, అందుకని. ఎండ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. టైం 10 అవుతుంది. ఎండ చూడండి ఎట్లాగొస్తుందో. ఈ బండి ఇసుకలో ఇరక్కపోయి అంత నెట్టిన ముందలకి పోవట్లేదు ఫ్రెండ్స్. ఈ ఇసుక అంతా కింద నుండి మొత్తం ఎత్తాలి, అప్పుడు ఇదంతా నీట్గా ఉంటుంది. ఇటుకురాళ్ళు వేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇసుక అయితే ఈరోజు ఒక 20 బళ్ళు వేస్తే సరిపోతుంది. పదైంది ఫ్రెండ్స్ టైం. ఇంకొక గంటలో ఇసుక ఇటుక వేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఎందుకంటే లిఫ్ట్ గోళ్ళకి ఎక్కువ పట్టదు. ఒక 1000 ఇటుకురాయి ఒక 20 బళ్ళు ఇసుకే పడుతుంది. అందుకని ఎక్కువేమీ వేయట్లేదు. ఇంకొక గంటలో వేసి ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు ఆదివారం కదా, పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు. నేను వారం బట్టి ఇంటికాడే ఉంటున్నాను కదా ఫ్రెండ్స్. ఈరోజు లిఫ్ట్ మిషన్ పని ఏమీ చేయబుద్ధి కావట్లేదు. వారం రోజులు ఇంటికాడ ఉండి లిఫ్ట్ పని చేయాలంటే చేయలేము. అదే డైలీ చేస్తుంటే చేయాలనిపించింది ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కరోజు ఎట్టోసారి కష్టపడి చేస్తే మళ్ళీ ఒక వారం రోజులు పని ఉండదు. మళ్ళీ ఆ సెంట్రింగ్ కర్రలు తీస్తేనే ఉంటుంది. నాకు ఇంట్లో పనులు, పిల్లల్ని స్కూల్కి పంపించటం, ఈ లిఫ్ట్ మిషన్ పని, వీడియోలు తీసుకొని వీడియోలు ఎడిటింగ్ ఇవన్నీ చేసుకోవటం చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నాకు ఏమీ తెలియదు. మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే 6వ క్లాసే చదివాను, ఎక్కువేమీ చదవలేదు. మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నాకు యూట్యూబ్ గురించి ఒక మేడం గారు చెప్పారు. మేము వాచ్మెన్గా ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కదా, ఆ అపార్ట్మెంట్లో ఉండే మేడం గారు చెప్పారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, మీకు పిల్లలు ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఎంతో సైడ్ డబ్బులు వస్తాయని మేడం గారు చెప్పారు. యూట్యూబ్ కోసం నేనైతే ఫస్ట్ ఒక ఫోన్ కొనుక్కున్నాను, అంతే, ఇంకేమీ కొనలేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వీడియోలు తీస్తారు. లేకపోతే మా బుజ్జి అయినా వీడియో తీసేది ఫ్రెండ్స్. మా బుజ్జి అయినా శ్రీవల్లి అయినా ఎవరైనా వీడియోలు తీస్తారు ఇంటికాడ ఉంటే. లేకపోతే నేను ఒకదాన్నే ఒక చేత్తో వంట చేస్తూ ఒక చేత్తో వీడియోలు తీసుకుంటాను ఫ్రెండ్స్. క్యారెట్లు అమ్మటానికి ఒక బండి వచ్చింది ఫ్రెండ్స్. క్యారెట్లు కేజీ 60 రూపాయలు చెప్పారు, కానీ ఫోన్పే లేదంట, అందుకని తీసుకోలేదు. కొన్ని పుల్లలు వేరి పైన పెట్టాను ఫ్రెండ్స్. ఆ పుల్లలు ఈ బండిలో నుండి మా ఆయన కిందకి పంపించాడు. పొయ్యి ముట్టించుకోవడానికి పుల్లలు లేవు ఫ్రెండ్స్, అందుకని పుల్లలు కొన్ని తీసుకెళ్తాను ఈరోజు వీడియో మా శ్రీవల్లి తీస్తుంది ఫ్రెండ్స్. చూడండి, టైం అయితే 10:30 అయింది ఫ్రెండ్స్. ఎండ చూడండి బాగా వస్తుంది.
ఈ బండి ఇసుకలో నెట్టుకొని పోతుంది. ఇసుక బరువు అయ్యే కొంది లోనికి వెళ్ళిపోతుంది. ఎంత లాగినా రావట్లేదు. ఈ ఇటుకురాలేమో చేతులు దొక్కిపోతాయి ఫ్రెండ్స్. చేతులకి గుచ్చుకుంటాయి, బొబ్బలు వస్తాయి. ఈ ఇసుకేమో వంగి వేయాలి కదా, నడువు నొప్పులు వస్తాయి. ఇసుక కూడా ఎక్కువ వేయలేము. రోజుకు ఒక 3 యూనిట్లు అంతే, ఒక 60 బళ్ళు బట్టికి వేయగలం, ఎక్కువ వేయలేను. ఇప్పటికి 15 బళ్ళు ఇసుక వేసాను ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 బళ్ళు వేయాలి. 5 బళ్ళు వేస్తే 20 బళ్ళు అవుతాయి. అప్పుడు ఈ రోజుకి లిఫ్ట్ మిషన్ పని అయిపోతుంది. మార్చి నెల వచ్చిందంటే ఎండలు ఎక్కువయ్యాయి ఫ్రెండ్స్. ఎండలకి లిఫ్ట్ మిషన్ పని చేయలేము. ఉదయాన్నే 6ంటికి వచ్చి 11, 12 దాకా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఎండాకాలం వచ్చినట్లే. ఎండకి చెమటలు మామూలుగా పోయట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ పని చేయలేము ఎండలకి. అయిపోయింది ఫ్రెండ్స్ లిఫ్ట్ మిషన్ పని. లిఫ్ట్ మిషన్ పని అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో సపోటా కాయలు, ఇది సీతన్నపేట గేటు మార్కెట్. ఇక్కడ సపోటా కాయలు తీసుకున్నాము. 100కి 3 డజన్లు సపోటా కాయలు తీసుకున్నాను. మా ఆయన మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి మటన్ తేటానికి మటన్ మార్కెట్కి వెళ్ళాడు. సపోటా కాయలు బాగానే ఉన్నాయి, తీయగా. ఈ అంకుల్ గారు కూడా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు, ఏం పని చేస్తారు అని అడిగారు. ఎంతమంది పిల్లలని కూడా అడిగారు. మొత్తం చెప్పాను అంకుల్ గారికి. మా వీడియోస్ చూస్తామని చెప్పారు ఫ్రెండ్స్. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.